దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, విజ్ఞానాభిలాషులారా, మీ అందరికి నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 152వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సబ్జెక్టు సృష్టికర్త. ఇది ప్రవచన్ టీవీ, గుడివాడ మరియు మచిలీపట్నం కూడా. అయితే కిందటిసారి మనం ఎపిసోడ్లో చెప్పుకున్నది ఏంటంటే, ఆచార్య వినోబా భావే గారికి గాంధీ గారికి మధ్యన జరిగిన సంభాషణ. మరి ధర్మప్రకాష్ గారు ఆయన 10-11 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్నగారితో పాటు అక్కడికి వెళ్ళటం చేత అది వినటం జరిగింది. ఆయన విన్నది విన్నట్టు ఆయన మనసు మీద ఒక గొప్ప ప్రభావం చూపించింది. అది ధర్మగారు తన సాక్ష్యంలో రాసుకున్నాడు. అదే మేము ముందుకు తీసుకొస్తున్నా. ఈ ఆచార్య వినోబా గారు అనే ఆయన బోళ్ళంత ఆస్తి స్వతంత్రోద్యమం కోసం, ఆయన దేశం కోసం ఇచ్చేసాడు. అలాగే భూదానోద్యమం అనేటువంటి ఒక ఉద్యమం స్థాపించి పొలాలు అవి ఎకరాలు ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకి తోచినంత దేవుడి కొరకు ఇచ్చేసేయాలి, అలాగే పేదలకు కూడా అవసరమైతే ఇచ్చేయాలి, ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఉద్యమం తీసుకొచ్చితే ఆ ఉద్యమంలో అనేక మంది ప్రభావితమై వాళ్ళ ఆస్తులు ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళంతా పేదలకు పంచారు. అలాగే స్వతంత్ర ఉద్యమం కూడా అవసరం మేరకి వాటినన్నిటిని వదులుకున్నారు, త్యాగం చేశారు. ఆయన దృష్టిలో గాంధీ గారు మరి చిన్నవాడి కింద లెక్క. ఆయన వినోబా గారు ఆయన ఎంత చనువుగా మాట్లాడుతున్నాడో వినండి. గాంధీజీ, నేను ఒక వ్యాపారస్తుడి కుమారుడినని నీకు ఎప్పుడైనా గుర్తొస్తుందా అన్నాడు. అంటే సామాన్య వ్యాపారస్తులట వాళ్ళు. ఆ గుజరాత్లో మరి ఆ పోర్బందర్ ఆ ఊరు గుజరాత్లో ఒక చిన్నపాటి వ్యాపారస్తుల కుటుంబం అది గాంధీ గారిది. ఆయన ఇంత చరిత్రలోకి వస్తాడు, ఇంత పెద్ద నాయకుడు అవుతాడని ఎవరూ ఊహించరు. కాబట్టి ఆయనకి చూసాడు, అదంతా వ్యక్తిగతంగా తెలుసు. కాబట్టి మరి చిన్న వ్యాపారస్తుడు కుమారుడు అని నీకు ఎప్పుడైనా గుర్తొస్తుందా? గొప్ప గౌరవప్రదమైన నాయకుడు అవుతానని ఎప్పుడైనా ఊహించావా అన్నాడు. ఇంత పెద్ద నాయకుడు అవుతాను నువ్వేమైనా ఎప్పుడైనా అనుకున్నావా అబ్బాయి అన్నాడు. అంతే అంటూ ఏమన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు గనక ఈ దేశాన్ని స్వాతంత్రంలోకి నడిపించావు. ఆయన అన్నాడు, దేవుడు నీతో ఉండి దేవుడు దయ వల్లే నువ్వు ఇది చేయగలిగావు, నడిపించావు. కానీ దేవుని రాజ్యం ఇండియాకు వచ్చిందని అనుకుంటున్నావా అన్నాడట. ఇదేంటి, ఇండియాకి స్వతంత్రం అయితే వచ్చింది కానీ దేవుని రాజ్యం వచ్చిందని అనుకుంటున్నావని. ఈ దేవుని రాజ్యం అనే పదం ఈయనకి ఎట్లా తెలుసు? ఇప్పుడు క్రైస్తవులకు తెలుస్తుంది ఏమని, దేవుని రాజ్యం వేరు అనేది. కానీ వీళ్ళంతా హిందువులు. వినోబా గారు అన్నారంటే దేవుని రాజ్యం మరి ఇండియాకు వచ్చిందా అన్నాడు. అప్పుడు గాంధీజీ గారు అన్నాడట, కొంత సమయం ఆలోచించి కండ్ల నిండా నీళ్లు కారుతుండగా ఇలా చెప్తున్నాడు. ఆ మాట అనంగానే, నిజమే, స్వతంత్రం అయితే తెచ్చావు అబ్బాయి, కష్టపడి తెచ్చావు, నువ్వు ఎప్పుడు అనుకోలేదు ఇంత స్థాయికి వచ్చావు, తెచ్చావు. మరి దేవుడి రాజ్యం కూడా వచ్చిందా అన్నాడు. అంటే యొక్క అసలు దేవుడు ఎవరు అనేటువంటి సత్యం ప్రజలు తెలుసుకునేటట్టు నువ్వేమైనా చేయగలిగావా అన్నట్టు ప్రశ్న. అంటే ఆయన కళ్ళలండా నీళ్ళు వస్తున్నాయట గాంధీ గారికి. ఆ కళ్ళండా నీళ్లు కారుతుండగా అన్నాడు, నేటి పరిస్థితులను చూస్తుంటే నేను పడిన ప్రయాసంతా వ్యర్థమైపోయింది అనిపిస్తోంది. నేను రాజకీయ స్వేచ్ఛ కోసం మాత్రమే కలలు కనలేదు, నా ప్రజలు ఆత్మీయంగా కూడా విమోచించబడాలని కలలు కన్నాను. కానీ ఇప్పుడు నేనేం చేయగలను? ప్రార్థన మాత్రమే నేను చేయగలిగింది అన్నారట. ఏమన్నాడు ఆయన? కళ్ళ వెంట నీళ్లు తిరుగుతుండగా, బాబు మరి ఇక్కడున్న పరిస్థితులను బట్టి చూస్తున్నా, అంటే ద్వేషాలు, స్వతంత్రం వచ్చినా ముస్లింలు అంటే హిందువులు పడదు, వాళ్ళంటే వీళ్ళంటే కొట్లాట్లు, ద్వేషాలు, వాడంటే వీడు, దేవుని ప్రేమ అటువంటి ఏ మనుషుల్లో లేవు. అంతేకాకుండా అసలు దేవుడైనటువంటి సృష్టికర్త ఎవరు అనే విషయం ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు. మేం చెప్పింది రైట్ అని అందరూ అనుకుంటుండగా అంటున్నాడు ఆయన, ఈ రాజకీయ స్వేచ్ఛ ఒకటే కాదు, స్వతంత్రం రావటం ఒకటే కాదు, ప్రజలు ఆత్మీయ కూడా అసలు దేవుడు ఎవరో తెలుసుకోవాలని నేను అనుకున్నాను, కలలుగా అన్నాను, కానీ అది జరగలేదు, నేను ఇప్పుడు ఏం చేయలేను అన్నాడు. అంటే అర్థమైంది ఏంటంటే, తనతో పాటు గాంధీ గారితో పాటు కూడా ఆయన కూడా చెప్పుకున్నది, దేవుడు ఎవరో ఆయన తెలియకుండా పోయిందా? బైబిల్ గ్రంథంలో దేవుడు సృష్టికర్త అని ఆయనకి తెలియలేదా? తెలిసింది. కానీ ఉన్న పరిస్థితులన్నీ చూస్తే ఇక ఆయనే రాలేకపోయాడు, ఇంకా ప్రజలందరినీ కూడా ఆయన నిజమైన దేవుడి వరకు నేను తిప్పలేకపోయానని ఆయన అంతర్లీనంగా చెప్తున్నాడు. నేను ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు, నేను ఆ యొక్క ప్రజలందరినీ ఆత్మీయంగా కూడా విమోచించాలనుకున్నా, అలా జరగలేదు అన్నాడు.
ఆత్మీయంగా విమోచన అంటే దేవుడు ఒక సృష్టికర్త వైపు వాళ్ళని మళ్లించడం ఆత్మీయ విమోచన. కానీ అట్లా జరగలేదు అని నేను ఇప్పుడు ఏం చేయలేను అని చెప్పడం జరిగింది. ఆ సంఘటన అంతా ప్రత్యక్షంగా ఈయన 10-11 సంవత్సరాల వయసు అప్పుడట ఇదంతా విన్నాడు, చిన్నపిల్లాడు అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటున్నాడు, గాంధీ గారు స్వతంత్రం అయితే తెచ్చారు కానీ ఆత్మీయంగా ఆ విమోచన అనేది ప్రజలకు తేలేదనేటువంటి దిగులతో ఆయన చివరి దశలోకి వచ్చాడు. కానీ ఈయన అనుకుంటున్నాడు ధర్మగారు, నేనైతే ఆత్మీయ విమోచన ఉద్యమం నా మీద పెట్టి కొనసాగిస్తున్నాడని నేను భావిస్తున్నా. అంటే దేవుడి సేవలోకి వెళ్ళి ఈ దేవుడే కరెక్టు, ఈయన సృష్టికర్త అని చెప్పే పనిలో వచ్చేసాడు కదా ఎవరో ధర్మగారు. ఆయన ఏమి రాజకీయాలు అన్నీ విడిచిపెట్టేశాడు ధర్మగారు. అన్నీ విడిచిపెట్టేసి ఒకే మాట, అసలు దేవుడు ఈ సృష్టిని నిర్మించిన ఆయన ఒక ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అది నేను కొనసాగిస్తున్నాను అనుకుంటున్నాను. మరి నా చిన్నప్పుడు గాంధీ గారు చెప్పిన మాటలు నేను ఆత్మీయ విమోచన అనేది ఈ భారతదేశానికి తేలేకపోయాను, కానీ రాజకీయ విమోచన తెచ్చాను, స్వతంత్రం తెచ్చాను అన్నాడు. నేనైతే ఆ యొక్క ఆత్మీయ విమోచన గురించి నా జీవితాంతం పాటుపట్టాక దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని నేను ఫీల్ అవుతూ ఉన్నాను అని చెప్పాడట. దీంతో ఆయన మాటలు అయిపోయినాయి. కాబట్టి ఈ విషయాల ద్వారా మనం గ్రహించవలసింది ఏంటి అంటే, దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాడు. ధర్మగారిని అయితే ఈ ఆత్మీయ ఉద్యమం కోసమే ఉపయోగించాడు. మరి ఆయన ఆస్తులన్నీ కూడా ప్రజలకు ఇచ్చేసి సాదాసీదాగా ప్రజల మధ్య తిరిగి దేవుడు ఎవరో చెప్పమని అన్నాడంటే ఆస్తులు ఉండి కూడా మరి సేవ చేయొచ్చు కదా. అలా కాదు, దేవుడు అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే చెప్పి ఈ మాటలు చెప్పిస్తున్నాడని ప్రజలందరూ గ్రహించాలంటే ఆయన చెప్పకపోతే ఎవరైనా ఆస్తులు వదిలేసుకుంటారా? ఆయన చెప్పకపోతే ఎవరైనా ముఖ్యమంత్రి పదవి దగ్గర దాకా వెళ్ళిన పదవిని వదులుకొని ఎవరైనా వస్తారా? ఆయన చెప్పకపోతే ఆర్గవశీవతులైనటువంటి ఆయన ఇట్లా ప్రజలతో మమేకమైపోయి అనేక ప్రజల మధ్యకు వెళతాడా? కాబట్టి ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అని అంటే సృష్టికర్త అయిన దేవుడు అని అందరూ వాళ్ళ జీవితం చూసి గ్రహించాలనే ఉద్దేశంతో ధర్మప్రకాష్ గారిని దేవుడు ఆయన పనిమట్టుగా వాడుకున్నాడు అని అర్థమవుతా ఉంది. ఇంతటితో మరి ఈ యొక్క ధర్మప్రకాష్ గారి జీవిత చరిత్ర అయితే ముగింపుకు వచ్చేసింది. మరి ఇదివరకు చెప్పాను, నేను ఏం చెప్పాను, ధర్మప్రకాష్ గారి గురించి మరి ముగింపు వచ్చేస్తూ ఉంది. దీంట్లో గొప్ప విషయం ఒకటి చెప్పాలి అన్న, దాంట్లో నేను కూడా చాలా కఠోర శ్రమ పడ్డాను. ఏంటి అంటే, అసలు భారతదేశ గ్రంథాలు కూడా చదవండి అబ్బాయి అని గాంధీ గారు ఒకసారి ముందుగా చెప్పారు, అడ్వైజ్ చేశాడు క్రైస్తవులకి. ఈ భారతదేశ గ్రంథాలన్నీ ఎవరిది ఎక్కువగా చదివారు అంటే ఆఖరికి క్రైస్తవ పండితులు చదివారు. చదివితే తెలిసింది ఏంటంటే యేసు ప్రభువారు ఈ యొక్క సృష్టికర్త అయిన దేవుడు వేదాల్లో కూడా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అని చెప్పి తెలిసింది. అటువంటి అనేక శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలన్నీ నేను మొదటి సాక్ష్యంలో నేను రాశాను. అవన్నీ నేను తెలుసుకోవటానికి కఠోరమైన శ్రమ పడ్డా. అనేక పుస్తకాలు చదివా. ఎందుకు అంత ఆతృత నాకు కలిగిందంటే, వేదాల్లో యేసు ప్రభువు దర్శనం అని చెప్పి గుండాబత్తిని దేవదానం గారు రాసిన బుక్ నేను కొన్న తర్వాత, అది చదివిన తర్వాత నాలో ఎంతో ఆసక్తి వచ్చింది. అరే, ఈ మన భారతదేశంలో మన గ్రంథాల్లో ఈ దేవుడి గురించి ఉన్నట్లు ఎవరికీ తెలియదు ఇప్పటివరకు. నాకు తెలిసినంతవరకు నాకు తెలియదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరికీ తెలియదు. ఈ యొక్క హిందువులకి ఈ యొక్క మన గ్రంథాల్లో యేసు ప్రభు గురించి ఉంటుంది. కానీ నాకు తెలిస్తే ఇది ఆశ్చర్యం కూడా మరి అందరికీ చెప్పాలనే ఆలోచన నాకు కలుగుతూ వచ్చింది. అంతేకాకుండా దేవుడెవరో తెలియక నేను 60 సంవత్సరాల పాటు నేను వేరే మార్గాల్లో వెళ్ళిపోయాను. ఇంత చదువుకున్నా దేవుడెవరో నాకు తెలియలే. ఇక మా తల్లిదండ్రులు వాళ్ళకు పరిస్థితులకు వచ్చేసరికి చూస్తే అసలు వాళ్ళకి ఇప్పటికే మనం ఇంత చదువుకున్న మనకే తెలియదు. వాళ్ళు చదువుకొని వారు సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో ఉన్నటువంటి వారు, వారికి దేవుడెవరో ఎలా తెలుస్తుంది? దేవుడెవరో తెలియలేదు. కానీ దేవుడి కోసం ఎంత ఆసక్తితో ఎన్ని పాట్లు పడ్డారో నాకు తెలుసు. మీకు చెప్పాను, నా చిన్నతనంలో నాకు 12 సంవత్సరాల వయసు అప్పుడు మేము తిరుపతి యాత్రకు వెళ్తే ఎన్ని పాట్లు పడ్డామో ఆ కథ అంతా మీకు చెప్తాను అని చెప్పారు. మరి ఇప్పుడు ఈ యొక్క మన గ్రంథాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో ఎక్కడుంది ఏముంది చెప్పాలంటే ఇది పెద్ద సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఈ సబ్జెక్టులోకి వెళ్తే మళ్ళీ వెనక్కి రావటం చాలా మరి టైం పడుతుంది. కాబట్టి దానికంటే ముందు తీర్థయాత్రకు వెళ్తుండగా మేము పడినటువంటి శ్రమలు, దేవుడి గురించి ప్రజల్లో ఉన్నటువంటి ఆసక్తి నా మనసులో గుచ్చుకుంది. దేవుడు కావాలని ఎంత ఆరాటపడిపోతున్నారు భారతదేశ ప్రజలు, ఎన్ని కష్టాలు పడుతున్నారు. కానీ వాళ్ళకి దేవుడు తెలిసాడా? ఎవరన్నా చెప్పారా?
ఎవరు చెప్పలేదే. వాళ్ళు అలా కష్టపడి దేవుడా అన్నారు, కానీ వాళ్ళు చివరి వరకు వారికి అసలే దేవుడు గురించి ఎవరో చెప్పలా. అలా అయిపోయినాయి ఆ జీవితాలు. నా యొక్క తిరుపతి, ఆ చిన్నతనంలో వెళ్ళిన తిరుపతి ప్రయాణంలో పడినటువంటి ఆ కష్టాలు మేము ముందుకు ఎందుకు తెస్తున్నాను అంటే, మీరు కూడా గ్రహించాలి. క్రైస్తవులైన వారికి మరి అన్నీ తెలియవు. ఆ యొక్క తీర్థయాత్రలో వెళ్ళినప్పుడు ఆ పడే కష్టాలు బాగా తెలియవు. కానీ నేను ఒక 60 సంవత్సరాల పాటు ఒక అన్యజనుడిగా ఉన్నటువంటి మనిషిని, ఆ ఇతర జనుల్లో దేవుడి గురించి ఎంత ఆసక్తి ఉందో నేను చూచిన వాడిని. కాబట్టి ఆ కష్టాలన్నీ నేను చూచినవి మీకు చెప్తే మీకు అర్థమవుతుంది దేవుడి గురించి ఎంత ఆరాటపడుతున్నారో ప్రజలు. ఆ దేవుడు మరి ఎవరో తెలియచెప్పాల్సిన బాధ్యత తెలిసిన మన మీద ఉందా లేదా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవటానికి. దేవుడు తెలిసిన వాళ్ళు క్రైస్తవులు, మిగతా వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పకపోతే పాపం వాళ్ళు అలాగే వెళ్ళిపోతుంది కదా జీవితాలు అని ఆలోచించుకోవటం వీలవుద్ది. కాబట్టి ముందుగా అదే చెప్పేస్తే, ఏది నా చిన్నతనంలో జరిగిన సంఘటన కాబట్టి అది మరి ఒక ఎపిసోడ్లో అవుతుందో లేకపోతే 2 ఎపిసోడ్లు ఎన్నన్నామనే కాక అది తేలిక. ఆ తర్వాత సబ్జెక్టు వేదాల్లోకి వెళ్తే అది ఎంత దూరం వెళ్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆ సంఘటన గురించి మీకు మొదలు పెట్టేస్తున్నా. ఏంటి అంటే, నాకు 12 సంవత్సరాల వయసు, నేను 7వ తరగతి అనుకుంటా చదువుతున్నా ఆ రోజుల్లో. మా కుటుంబము తర్వాత మాకు బంధువులే ఇంకో కుటుంబం, ఈ 2 కుటుంబాలు కలిసి తిరుపతి యాత్ర. ఆ తిరుపతి యాత్రకి బాగా సన్నద్ధమయ్యాం. మరి మా ఇంట్లోనే ఒక 4 పిల్లలు, మరి అవకడ వాళ్ళ ఇంట్లో కూడా 3-4 ఉన్నారు. మొత్తం 7-8 మంది పిల్లలతో, చంటి పిల్లలతో మొత్తం అంతా మా 2 ఫ్యామిలీస్ బయలుదేరటం జరిగింది. ఇక ఆ ఫ్యామిలీస్ మరి చదువు లేని గ్రామాలు, చదువులు తెలియవు వాళ్ళు ఎవరికి. నేనే చిన్నపిల్లలు నన్ను స్కూల్లో వేసారు కాబట్టి నాకు కొద్దిగా జ్ఞానం అబ్బుతూ ఉంది ఆ రోజుల్లో. ఇంకా చదువు అంటే ఎవరికి 2 ఫ్యామిలీస్లో ఎవరికి లేని కుటుంబాలు పిల్లలతో వెళుతున్నప్పుడు పడినటువంటి పాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ పాటలన్నీ ఎందుకు పడుతున్నారు దేవుడి గురించి. కానీ వాళ్ళు వెళ్ళి ఇన్ని చేసిన ఆయన నిజంగా దేవుడా కాదా అనేది వాళ్ళకి తెలుసా? తెలియదు. కాబట్టి అసలు నిజంగా దేవుడైతే ఎన్ని పాటలు పడినా పర్వాలా, అది దేవుడో కాదో ఆ విషయాలు మనం వద్దాం. కానీ పడిన పాటలు అయితే మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఎట్లాంటి పాటలు పట్టమైతే, మేమైతే మచిలీపట్నంలో ట్రైన్ ఎక్కి ఎక్కడ తిరుపతి వెళ్ళాలి. మేము మచిలీపట్నంలో ఎక్స్ప్రెస్ టికెట్, ఏది రైలు టికెట్ కొనుక్కుని మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు ఎక్స్ప్రెస్ ఉండదు, ఆర్డినరీ ఎక్కడిని మీరు అక్కడ 9 గంటలకు, రాత్రి 9 మధ్యాహ్నం 2 గంటలకు అనుకుంటా మేము మచిలీపట్నం బయలుదేరాం. మళ్ళీ రాత్రి 9 గంటలకి డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది తిరుపతికి, ఉదయానికి వెళ్ళిపోద్ది, మీరు అది ఎక్కాలని చెప్పారు. సరే మేము వచ్చేసి పెద్ద లగేజీలు, మరి ఆ రోజుల్లో మరి ఎక్కడన్నా ఆగితే పిల్లలకి వీళ్ళకి భోజనాలు అన్నీ కావాలంటే వంటలు చేసుకోవాలని గన్నీ బ్యాగులు, గోతం సంచుల్లో అన్ని పాత్రలు అన్నీ పెట్టుకుని లగేజీలు, ఫుల్ లగేజీలతో వెళ్ళాం. కాబట్టి మేము సాయంకాలం మరి 6 అయిందో ఏదో ఆ ప్రాంతానికి 5-6ంటికి విజయవాడ చేరుకున్నాం. 9 దాకా వెయిట్ చేయాలి. ప్లాట్ఫామే వేస్ట్ చేస్తున్నాం. వేస్ట్ చేస్తుంటే ఒక దళారీలు ఉంటారు కదా, మోసగాళ్ళు, అతను వచ్చి వీళ్ళు అమాయకుల్లాగా ఉన్నారు, వీళ్ళు ఎవరో పల్లెటూరు వాళ్ళు అని చెప్పి, ఏంటి మీరు తిరుపతి వెళ్ళాలా, తిరుపతి వెళ్ళటానికి ట్రైను 8 గంటల అప్పుడే రాలా అతను. మేము కూర్చుంటున్నాం, 7 ఆ ప్రాంతంలో వచ్చాడు అతను. వచ్చి తిరుపతి వెళ్ళటానికి ట్రైను ప్లాట్ఫామ్ మీద పెట్టేశారు, మీరు వెళ్ళిపోవటానికి రండి ఎక్కిస్తానంటున్నాడు ఆయన. అప్పుడే రాదంటున్నారు కదా, 9 గంటల అంటున్నారు కదా అని మేము అన్నాం. అంటే అలా కాదు, ఉంది ట్రైన్ ఉంది, రండి అని చెప్పి లగేజీలతో ఒక ట్రైన్ దగ్గరికి తీసుకుపోయాడు. కానీ అది పాసింజర్ ట్రైన్ అట, ఎక్స్ప్రెస్ కంటే ముందు వెళ్ళవలసింది. 8 గంటలకు ఎందుకు బయలుదేరదు కావాలో అది ముందు ప్లాట్ఫామే పెట్టుంచారు. వీడు ఆ సమయం చూసి, ఇదిగో మీరు వెళ్ళాల్సిన ట్రైన్, మాకు ప్యాసింజరో లేకపోతే ఎక్స్ప్రెస్ ఏం తెలియదు, తిరుపతి వెళ్తుందా అంతే. ఆడికి వెళ్ళి ట్రైన్ దగ్గరికి వెళ్ళి ఇది తిరుపతి వెళ్ళేదంటే అంటున్నారు, వెళ్ళేదే కానీ ప్యాసింజర్ అనే విషయం ఎవరికి తెలియదు. మొత్తం అంతా లగేజీలతో ఎక్కేసాం. సరే ముందు వెళ్తుందేమో కొద్దిగా అనుకున్నాం మేము. కానీ ఇది ఏందో 8:30కు బయలుదేరింది. కానీ ఇది ఇక చాలా నత్తనడ కదా పాసింజర్ అంటే, ఆ తెల్లారి సాయంకాలానికి వెళ్ళాం మేము తిరుపతి. పొద్దున వెళ్ళాల్సింది తిరుపతికి, ఆ తెల్లారి సాయంకాలానికి తిరుపతి వెళ్ళటం జరిగింది. అంటే అది పాసింజర్ ట్రైను. మధ్యలో భోజనాలు రావాలి. మరి గూడూరులోనే ఎక్కడో ఒక స్టేషన్లో దిగి ప్లాట్ఫామ్ మీద వండుకొని తినటం అయింది. అది కూడా మళ్ళీ ఎక్కడి వరకు, రేణిగుంట వరకు ఆ ప్యాసింజరు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి ఎక్కాలన్నారు. ఆ ప్యాసింజర్ ఎక్కాలంటే, ఆ ట్రైన్ ఎక్కాలంటే ఇంకో ప్లాట్ఫామ్కి దాటాలి. ఆ కిక్కిరిసినటువంటి మరి ప్రయాణికులతో స్టేషన్ అంతా నిండిపోయి ఉంది. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి అటు దిగాలి.
ఈ పిల్లలతోటి లగేజీలతోటి వెళ్ళటానికి అసలు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మనుషులతో నిండిపోయి ఉంది, వెళ్ళలేవు. ఈ పరిస్థితుల్లో అవకడ ప్లాట్ఫామ్కి ఎట్లా దాటాలి తెలియట్లా. ఈ కొంతమంది యువకులు ఏం చేశారు, ఆ మధ్యలో ఆ ప్లాట్ఫారానికి ఈ ప్లాట్ఫారం మధ్యలో ఏదో ఎటు వెళ్లాల్సింది ఒక ట్రైన్ నిలబడి ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారు, దీంట్లోంచి పట్టాల మించి దిగి ఆ ట్రైన్లోకి ఈ పక్క నుంచి ఎక్కి ఆ పక్కకి దిగుతున్నారు. ఇది చూసి మా వాళ్ళు కూడా మనం కూడా ఇట్లాగే పట్టాల మించి వెళ్ళిపోయి అంటే ఆ బ్రిడ్జి ఎక్కలేము దిగలేము, మన వల్ల కాదు, ఇన్ని లగేజీలు ఈ పిల్లలని, వీళ్ళు పట్టాల మించి ఎక్కేసి ఆ ట్రైన్ ఎక్కి అవకడ దిగుదామని ప్లాన్ చేస్తున్నారు. కొద్దిమంది ఎక్కారు, కొద్దిమంది దిగారు, ఇంకా కొంతమంది ఎక్కల. ఈలోగా ఆ ట్రైన్ టైం సిగ్నల్ ఇచ్చారో ఆ ట్రైన్ బయలుదేరిపోతుంది. ఏది మేము దాంట్లో ఎక్కి అవకడ దిగుతాం కదా, ఆ ట్రైన్ సిగ్నల్ ఇచ్చేసి అది బయలుదేరిపోతుంది. ఏం చేయాలి, సగం మంది ఎక్కారు, సగం మంది ఎక్కారు. సరే ఎక్కిన వాళ్ళు ఏమో గవ అటు ఉరికారు, మిగతా వాళ్ళు ఎక్కలేదు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ తిరుగుతున్నాయి, ప్రాణాలు పోయి అందరూ చచ్చేవాళ్ళు ట్రైన్ కింద పడి. ఈ పిల్లలతో వేసుకుని మీరు ఇట్లా ట్రైన్ ఎక్కి ఇట్లా క్రాస్ చేయటం ఏంటి, మరి లేట్ అయినా అటే వెళ్ళాలి కానీ ఇటు రాకూడదు కానీ అందరు కేకలు అయితే జరిగింది. అట్లా ప్రాణాపాయం నుంచి బయటపడటం జరిగింది. మరి ఎంత ప్రమాదకరమైన ఇన్సిడెంట్. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ దిగువ తిరుపతి రాత్రికి ఎప్పుడు వెళ్ళింది. ఆ జనం రద్దీలో మరి వసతి కోసం సత్రంలో సీటు అది దొరకటానికే ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ క్యూల్లో పిల్లలతో నేను కళ్ళారా చూస్తున్నా. మరి 12 సంవత్సరాల వయసు అంటే నాకు అంతా తెలుస్తుంది. మరి అంత పెద్ద ప్రమాదంలోంచి బయటపడ్డాం. ఆ ప్రమాదంలోంచి బయటపడి అక్కడ వెళ్ళిన మరి తెల్లవారుజామున బయలుదేరి ఇవన్నీ మొక్కులట, ఏంటి కాలినడకన వస్తామని. ఈ పిల్లల్ని వేసుకుని ఈ లగేజీలు వేసుకుని నడిచిపోవాలి పైదాకా. ఈ నడకలో సరే ఎన్నో పాటలు పడుతూ నడుస్తూ మరి తెల్లారుజామున బయలుదేరితే అక్కడ 12-1 గంట అయినా అక్కడ జారలేకపోయాం. 1 గంటకి వెళ్ళాం. ఈలోగా మాతో పాటు మా మేనత్త గారు అబ్బాయిగా ఆయన కొంచెం తెలివి తక్కువగా ఉంటాడు, ఆయన కూడా ఏదో మొక్కు ఉందంటే ఆయన తీసుకెళ్ళాం మేము. ఆయనకు ఒక లగేజ్ ఎక్కిచ్చారు, ఇచ్చారు, ఆయన నెత్తి మేము మూట పెట్టారు. ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ పిల్లలతో స్పీడ్గా నడవలేం కదా, నడుచుకుంటూ లేదా అని వెళ్తున్నాం. ఆయన ఏం చేశాడు, మేము వెనక వస్తున్నామా రావట్లేదు చూడకుండా ఈ జనం అంటబడి వెళ్ళిపోయాడు. అందరూ వెళ్తూ ఉంటారు కదా, ఆ జనం అంటబడి దరాసరి గుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఇంక వీళ్ళు వస్తారులే అని చెప్పి ఏం చేయాలా అని చేస్తూ అక్కడ ఏదో మా కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుందట. ఆ పెళ్లి జరిగే దగ్గరికి వెళ్ళి ఆ మూట అక్కడ పెట్టుకుని ఆ పెళ్లి చూస్తా కూర్చున్నాడు, మన వాళ్ళు వస్తారులే అని. ఈలోగా ఎంట్రన్స్ అయిన తర్వాత అప్పుడు 1 గంట 2 గంటలు అయింది. పిల్లలు నకరకలాడిపోతున్నారు ఆకలితో. మరి అక్కడ చిన్న షెల్టర్ ఏదో కనపడింది. ఇంకా దగ్గర తిరుపతి, పై తిరుపతి. ఇక అసలు రూములు సత్రాలు ఇక అంత లేదు. అక్కడ షెల్టర్లో ఆగి చూసుకుంటే అసలు ఈ మనిషి లేడు. ఈ మనిషి అసలే తెలివి తక్కువ మనిషి కదా, ఉపాయం లేని మనిషి కదా. ఈ మనిషి ఏమైపోయాడో, వెనక ఆగిపోయాడేమో తెలియక అని చెప్పి కొంతమంది వెనక పరిగెత్తారు. ముందెళ్ళాడని కొంతమంది ముందుకెళ్ళారు. అటు వెళ్ళినోళ్ళు ఇటోళ్ళు తిరిగి వచ్చారు కానీ ఆ మనిషి దొరకల. అందరూ లాభోదైపో తెలివి తక్కువ మనిషి వచ్చి తిరుపతిలో మరి తప్పిపోయేట్టు చేశారని మరి నెపం వస్తుంది కదా అని చెప్పి ఎంత టెన్షన్ పడుతున్నారో నేను కళ్ళారా చూస్తున్నా. ఆకలితో మేము అల్లాడిపోతున్నాం. అటు తిరిగి ఇటు తిరిగి మరి ఆ వెళ్ళిన మనిషి ఎక్కడ కూర్చున్నాడు, పెళ్లి జరిగే దగ్గరికి వెళ్ళిపోయి లోపల కూర్చున్నాడు, ఎవరు కనపట్ల. మళ్ళీ 2 సార్లు 3 సార్లు ఎతగా లోపల కూర్చుని ఉన్నాడు. ఇంకా రాలేదని కూర్చున్నా ఇక్కడ అంటున్నాడు ఆయన. అట్లాంటి కష్టాలు పడ్డాం మేము దేవుడి కోసం. ఇక అక్కడి నుంచి అదేదో ఎట్లా తంటాలు పడ్డామో అయిపోయింది, కిందకు వచ్చాం దిగువ తిరుపతి. అన్ని ప్రమాదాల మయం ఆ యొక్క ప్రయాణం అంతా. ఆ రైలు కదిలిపోయినప్పుడు దూకలేకపోతే రైలు కింద పడిపోయేవాళ్ళు కొంతమంది ఆ రోజు రేణిగుంటలో. ఆ తర్వాత ఈయన తప్పిపోయే దొరకపోవచ్చు కూడా, అట్లా జరిగాడు. ఎక్కడికెక్కడికి దేవుడా 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 అనుకోవటం, మళ్ళీ ఏదో గట్టెక్కామనుకోవటం. సరే అలివేలు మంగాపురం అని అక్కడికి వెళ్ళాలి దిగువ తిరుపతిలో. 2 గుర్రపు బళ్ళు ఎక్కాం, ఈ 2 ఫ్యామిలీస్ సరిపోయింది. ఇది వెళుతుండగా ఒక గుర్రపు బండి ఇరుసు ఇరిగి ఆ బండి ఇరుసు ఇరిగి కొలివిలో పడిపోయింది. జనం అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. ఆ రోడ్డు దెబ్బలు తగిలి రక్తాలు కారుతూ ఉన్నాయి. ఇక మా బంధువులే అందరూ కొంతమంది కాళ్ళకి చేతులకి రక్తం కారిపోతుంది. ఒక చంటి పిల్ల మీద ప్రెస్ అయిపోయి ఇంకొకళ్ళు పడి ఆ పిల్ల చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. అట్లా తంటాలు పడి ఆ అలివేలు మంగాపురం వెళ్ళి మరి అక్కడ ఏ వైద్యం ఫస్ట్ ఎయిడ్ చేయించారో ఏమో నాకు గుర్తులేదు కానీ మొత్తం మీద చచ్చిపోద్ది అనుకున్న పిల్ల అట్ట తెప్పరెళ్ళింది. అట్లా బ్రతుకు జీవుడా అంటూ మళ్ళీ అది చూసుకుని వచ్చి అక్కడికి వారం రోజులు పట్టింది.
మచిలీపట్నంలో బయలుదేరిన వాళ్ళం తిరుపతి వెళ్ళి వచ్చేసరికి వారం రోజులు పట్టింది. ఈలోగా ఎన్ని పోట్లు పడ్డారో నా తల్లి తండ్రి పిల్లలతోటి వీళ్ళు ఎన్ని పోట్లు పడ్డావు, ఎందుకు ఇంత శ్రమ? మరి సామాన్య రైతు కుటుంబాలు వేల రూపాయలు మరి ఖర్చు అప్పులు చేసుకుని బయలుదేరి దేవుడు ఎంత భక్తి, దేవుడు నిజంగా దేవుడే అనేటువంటి భావంతో ఇన్ని పాటలు, ఇన్ని ప్రమాదాలు. మరి ఈ ప్రమాదాలన్నీ తప్పించింది ఎవరు? ఈ ప్రమాదాలన్నీ తప్పించుకుని వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే మన దేవుడే రక్షించాడు, ఈ ప్రమాదాల నుంచి మరి ఇంటికి తీసుకొచ్చాడు, చాలు బ్రతుకు జీవుడా అనుకున్నాం వచ్చిన తర్వాత. కానీ జరిగిన విషయం ఏంటి అంటే, నేను ప్రభు వైపు చూసిన తర్వాత నాకు ఒక సంఘటన దేవుడు చూపించడం జరిగింది. ఆ యొక్క దర్శనం 69వ దర్శనం అది. దాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ప్రజలందరూ దేవుడి గురించి దేవుడు 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 అని అల్లాడిపోతూ ఉన్నారు, కానీ ఆ దేవుడు ఎవరో, నిజంగా దేవుడు ఎవరో ప్రజలకు తెలియటం లేదు అనేది తెలుస్తుంది. ఆ 61వ దర్శనం మీకు చదివితే, నా చిన్నతనంలో ఈ యొక్క సంఘటన జరగకముందు 1 సంవత్సరం ముందు నేను ఒక ప్రమాదంలో ప్రాణాపాయంలో పడి రక్షింపబడ్డా. ఇప్పుడు కూడా మా దేవుడు ఎవరో రక్షించారని నేను అనుకున్నా. కానీ నేను ప్రభు వైపు చూసిన తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత నేను ఆలోచిస్తున్నా, ప్రభు వైపు చూసిన తర్వాత చిన్నప్పటి నుంచి ఆ దేవుడు రక్షించాడు, ఈ దేవుడు రక్షించాడు అనుకున్నాం కదా, మరి తీరా చూస్తే అసలు దేవుడు ఈయన ఒక్కడే అంటున్నారు కదా, మరి రక్షించింది ఎవరు మనల్ని అని అనుకుంటున్నా. దేవుడు అది చూశాడేమో, ఒక దర్శనం చూపించాడు. నువ్వు చిన్నప్పుడు మరి 11 సంవత్సరాల వయసు, నేను 11 సంవత్సరాల వయసులో జరిగిన సంఘటన అది. నీవు చిన్నప్పుడు 11 సంవత్సరాల వయసులో నీకు జరిగినటువంటి ఆ యొక్క ప్రమాదంలోంచి రక్షించింది నేను అని ప్రభువారు చెప్పారు. ఆయన ఎవరో మాకు తెలియదు. అప్పుడు నాకు అర్థమైంది, చిన్నప్పటి నుంచి ఇన్ని ప్రమాదాల్లోంచి ప్రజలు బయటకు వస్తూ ఉన్నారు చూస్తున్నామా, ఇవన్నిటి నుంచి రక్షించిన ఆయన ఎవరు అని అంటే, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా సృష్టికర్త అయినా బైబిల్ గ్రంథంలో దేవుడే రక్షిస్తున్నాడని తెలిసింది నాకు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయనకేం పని, ఆయన ఎవరో తెలీదు అని అంటే, ఆయన సృష్టికర్త, మనల్ని నిర్మించాడు, పోషిస్తున్నాడు. ఇక పని ఏమైనా తండ్రి తల్లికి పిల్లల్ని పోషించడం అనేది ఒకళ్ళు చెప్తే చేస్తారా? వాళ్ళకి ఏం పని అంటే అది బాధ్యత. అట్లాగే దేవుడు సృష్టికర్తకి బాధ్యతగా తీసుకుంటున్నాడు ప్రజలందరినీ పోషించడం, ఆపదల్లో పడుతున్నప్పుడల్లా రక్షించడం బాధ్యతగా తీసుకుని చేస్తున్నాడు. వాళ్ళు ఏదో తిరిగి ఇవ్వాలని, వాళ్ళు ఏదో మొక్కాలని ఆయనకేమీ లేదు. నువ్వు తెలుసుకుంటావో తెలుసుకోవో అది వేరే విషయం, ఆయన బాధ్యత ప్రకారం చేస్తున్నాడు. అటువంటి ప్రమాదం గురించి నాకు దర్శనము 2018లో ప్రభువుని నమ్మిన తర్వాత 6 సంవత్సరాలకి ఈ యొక్క దర్శనం కలిగింది. ఆ దర్శనం చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు నేను గ్రహించింది, ఓహో ఇది అన్నమాట సంగతి, ఇది ప్రజలకు అందరికీ చెప్పాలి కదా, ఓహో ఎట్లా సంగతి అనేది నాకు చూపించాడు దేవుడు. అంటే అర్థం నేను అనేక మందికి చెప్పాలి. అందుకు నా సాక్ష్యం ఈ బుక్లో రాశాను, అనేక మందికి చెప్పాను. అలాగే ఇప్పుడు టీవీ ద్వారా కూడా చెప్తున్న ద్వారా మీకు తెలుస్తుంది, మీ నుంచి మీ పక్క వాళ్ళకి తెలుస్తుంది. ఆ దర్శనం చదివి వినిపిస్తాను. తెల్లవారుజామున కలలో ఒక దర్శనం ఇలా వచ్చింది. ఒక మనిషిని ఒక ఆయన నీళ్ళలో ముంచేశాడు. చాలాసేపు అయిపోయింది. నిజానికి ఆ మనిషి చనిపోవాలి. కొంతసేపటి తర్వాత పైనున్న వేరే ఒక ఆయన తన చేతిని నీటిలోకి దించి కిందనున్న వ్యక్తిని జుట్టు పట్టుకుని పైకి లాగి ఒడ్డుకు పడవేశాడు. ఆ వ్యక్తికి ఊపిరి వచ్చింది. ఆ తర్వాత అంటే మునిగిపోయిన వ్యక్తికి. ఆ తర్వాత ముందుగా నీళ్ళలో ముంచేసిన ఆయన ఆ వ్యక్తి మీదకి ఒక సింహాన్ని వదిలాడు. నీవు ఎంత దూరం వెళతావో వెళ్ళు, ఈ సింహాన్ని నుంచి తప్పించుకోగలిగితే తప్పించుకో అంటున్నాడు ఇక ఆయన. ఇప్పుడు ఆ నీళ్ళలో ముంచిన వ్యక్తి నేను అనేది అప్పటివరకు తెలియదు, ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఇక సింహాన్ని వదిలాడు మనిషి మీదకి. ఆ సింహం నా మీదకి వచ్చి పడటం లేదు. అదేంటి, ఇప్పుడు దాకా ఒక ఆయన ముంచారన్నా, ముంచిన ఆయన ఎవరో మునిగిపోయిన ఆయన నేనన్నమాట. నేను బయటపడ్డా, ఒకదేదో చెయ్యి వచ్చి నన్ను బయటికి తీసి పడేసింది, చెయ్యి వచ్చి పడేసింది, జుట్టు పట్టుకు లాగి బయట పడేసింది. ఆ తర్వాత మళ్ళీ సింహాన్ని వదిలాడు నా మీదకి. ఆ సింహం నా మీదకి వచ్చేయాలి కానీ రావట్లేదు, అట్లాగే ఆగిపోయింది. అది చూస్తే అట్లా నిలబడిపోయింది. నేను ఇంట్లోకి వచ్చి మా కుటుంబ సభ్యులతో ఇదిగో ఆ సింహం నా మీదకి వస్తా చూస్తుంది, తలుపులేసేయండి అంటున్నా. కళ అంతమైపోయింది. ఇది కొంచెం వేగ్గా ఉంటుంది చూసేవాళ్ళకి, కానీ నాకు తెలుస్తుంది. ఎందుకంటే జుట్టు పట్టుకుని ఒక ఆయన లాగుతుంది పైన ఒక చెయ్యి,
ఆ లాగటం నా జుట్టే లాగటం అని నాకు తెలుస్తోంది కల్లో. ఎవరైనా జుట్టు పట్టుకుని పైకి మనం లాగుతుంటే మన జుట్టు నొప్పిగా ఉంటుంది కదా, నాకు నొప్పి కలుగుతాం తెలుస్తుంది. నా జుట్టు పట్టుకునే ఇందాకేమన్నాను, ఒక ఆయన్ని ముంచేశాడన్న. ఆయన నేనని నాకు తెలీదు, కానీ నేనే మునిగిపోయిన ఆయన్ని. నా జుట్టు పట్టుకుని ఒక చెయ్యి పైకి లాగుతూ ఉంది. ఆ పైకి లాగుతూ ఉంటే అది నా జుట్టు తెలుస్తుంది, ఎవరో లాగుతున్నారు పైకి అని. తీసుకొచ్చి ఆ చెయ్యి బయట పడేసింది. అంతవరకు నాకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ సింహాన్ని వదిలాడు అని అంటే అర్థం ఏంటంటే, సాతానుడు నా మీద చిన్నప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నాకు తెలియదు. దేవుడైతే నాకు తర్వాత దర్శనాల్లో చూపించాడు. నేను ముందుగా ఎరిగి ఉన్నాను, నా సేవను నువ్వు చేయవలసి ఉంటుంది అని చెప్పి నాకు దర్శనంలో చూపించాడు. కాబట్టి నా మీద దేవుడికి ఒక ప్రణాళిక ఉందని సాతాను గారికి తెలుసు. కాబట్టి సాతానుడు చిన్నప్పుడే నీళ్ళలో ముంచేయాలని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు, ఆయన హస్తం వచ్చి బయటికి లాగింది, బతికిచ్చాడు. ఆ తర్వాత కూడా మరి నేను పెరిగిన తర్వాత కూడా కొన్ని ప్రమాదాల్లో చిక్కుకోవటం జరిగింది. అదే సింహాన్ని వదలటం అయినప్పటికీ కూడా ఆ ప్రమాదాల్లోంచి బయటకు వచ్చాయి. ఎట్లా? దేవుడు సహాయంతో. ఇక అటువంటి ప్రమాదాలన్నీ ఏదో చిన్న వచ్చినాయి, కానీ వాటన్నిటి నుంచి బయటపడ్డాను. ఇంకొక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవటం ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళేవాడిని. ఆ నరకం నుంచి బయటపడ్డాను. ఆ నరకం నుంచి బయటపడటానికి దేవుడు సహాయం చేశాడు. శక్తి అతనికి లేదు. కానీ అతను ఏమంటాడు, నేను గోతిలో దగ్గరికి వెళ్ళి చేయి పెట్టగానే నాకు జుట్టు దొరికింది, లాక్కొచ్చేసాను అన్నాడు. బయటకు వచ్చినప్పుడు స్పృహ లేదట నాకు. లేకపోతే ఇక వీళ్ళందరూ కలిసి మరి బ్రతుకుతాడో లేదని మరి పొట్ట మీద అడిగేసి తొక్కి అంతా చేశారట. నీళ్ళంతా కక్కించి ఎప్పుడుకో స్పృహ వచ్చింది, అంటే ప్రాణం మళ్ళీ వచ్చింది. ఈ పిల్లలందరూ భయపడిపోయారు. పెద్దవాళ్ళకి తెలియదు అంత పిల్లల దగ్గర జరిగిన సంఘటనలే. సరే, ఇట్లాంటి ఆ సంఘటనలో తర్వాత ఇంటి దగ్గర తెలిసింది. మేము ఏమనుకున్నాము, మా దేవుడు శ్రీకృష్ణుడే రక్షించాడు అనుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఈరోజు చూపించింది ఏంటంటే, నా జుట్టు పట్టుకుని ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు బయటికి తీసుకొచ్చినట్టు నాకు చూపించాడు. దీన్ని బట్టి అతనికి అందించడం, ఆ జుట్టు అందేటట్టు చేసింది అదృశ్య హస్తం. అతనికే తెలీదు. నేను ప్రయత్నం చేశాను, నాకు జుట్టు దొరికింది, లాక్కొచ్చానంటున్నాడు అతను. కాబట్టి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను చచ్చిపోకుండా కాపాడింది ఈ బైబిల్ గ్రంథంలో దేవుడే. ఆయన ఎవరో తెలియదు, అసలు బైబిల్ అంటేనే మాకు తెలియని కుటుంబాలు అవి. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, ఈ ప్రమాదాలు సాతానుడు ఉన్నాడు అంటే ఉన్నాడు, సాతానుడికి అనుమతి ఉంది. ఈ లోకంలో వాడు ఏదో చేస్తూ ఉంటాడు. అయితే యేసు ప్రభువారు ఎప్పటికప్పుడు వాడి యొక్క ప్రయత్నాలు భగ్నం చేస్తూ ఉంటాడు. ఆ సాతానుడు ఎందుకు ఉండాలి అంటే మనకు లేదు, అది వాడికి అనుమతి ఉంది, వాడు ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి యేసు ప్రభువుని రక్షణలోకి వచ్చిన వారి మీదకి ఆ సాతానుడు పెద్దగా విజృంభించలేడు. లేని వాళ్ళ మీదకి వెళ్తాడు. పైగా అందరి మీద కాదు, కానీ పెద్ద టార్గెట్ చేస్తాడు. నా మీద అయితే టార్గెట్ చేశాడు. ఎందుకంటే దేవుడి ప్రణాళికలో నేను ఆయన సేవ చేయాలనేది ఉన్నట్టు వాడికి తెలుసుకుండొచ్చు. కాబట్టి నా మీద అయితే పగబట్టాడు. ఆ రోజు చంపేయాలని చూశాడు, చంపేయకోకుండా దేవుడు కాపాడాడు. ఆ తర్వాత జీవితంలో కూడా చాలా ప్రమాదాల నుంచి బయటపడ్డా. ఆఖరికి ఆ యొక్క నరకం నుంచి కూడా నేను బయటపడ్డాను. నరకం నుంచి కూడా బయటపడి ఈరోజు ప్రభు వైపు చూడటానికి అవకాశం కలిగి, దీన్ని బట్టి నా చిన్నప్పటి నుంచి ఈ పడినటువంటి నా తల్లిదండ్రులు పడిన కష్టాలు అన్నీ చూసిన తర్వాత, మరి ఆ యొక్క ప్రమాదాల నుంచి బయటపడటం చూసిన తర్వాత, ఆ ప్రమాదాల నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడే అని నాకు నిర్ధారణ అయింది. అదే అనేక మందికి సాక్ష్య రూపంలో చెప్తూ ఉన్నాను. ఇక తర్వాత ఎపిసోడ్లో మరి ఇక ఇది అయిపోయింది కాబట్టి తర్వాత ఎపిసోడ్లో ఆ యొక్క వేదాల్లో ఏముందని సుదీర్ఘమైనటువంటి నా స్టడీ యొక్క ఫలితం అంతా మీకు చెప్తాను. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క 152వ ఎపిసోడ్ను కూడా తగిన నడిపించి ఇచ్చారు, నన్ను మరుగుపరిచారు, నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా, వింటున్న బిడ్డలు హృదయాలు తెరిచి మీరెవరో గ్రహించే శక్తిని వారికి దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ పరిచర్యను నిరంతరము ప్రభు ఆశీర్వదించమని, ఈ కార్యక్రమాలు వీక్షణ బిడ్డలను బహుగా దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నా. వందనాలు.